హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇలా ప్యారెట్ తీసుకున్నాండి. ఈ బీడ్స్ అయితే పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఇంకొచ్చేసి ఫ్లవర్ బీడ్స్, వీటి బదులు మీరు ఏదైనా ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చండి. జరీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్కి వాడే నీడిలండి, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, చిన్నదొక నీడిలు, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, సీజర్, ఇంకొచ్చేసి గ్లూ, టేప్ అండి మార్క్ పెట్టుకోవడానికి, చూసి పెట్టుకోవడానికి. ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా నేను ఒక క్లాత్ తీసుకున్నానండి శాంపుల్గా. క్లాత్ పైన 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత చిన్నది ఒక హెమ్మింగ్కి వాడతాం కదా, హెమ్మింగ్కి వాడే నీడిల్ అండి, కాటన్ థ్రెడ్ అండి. మొత్తం 4 వరుసలు ఉంది. కాటన్ థ్రెడ్ వచ్చేసి పళ్ళకి అయితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుందండి ఇక్కడ నీడిల్ లోపల. ఫస్ట్ ఇలా ఒక ప్యారెట్ బీడ్ వేసుకోవాలండి. మళ్ళీ వచ్చేసి ఫ్లవర్ బీడ్ ఇలా వేసుకున్న తర్వాత మార్క్ పెట్టిన దగ్గర ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ నీడిల్ ఈ బీడ్ పైనుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ప్యారెట్ బీడ్ లోపల నుంచి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. లెంత్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ కింద ట్రిమ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా ఒక నాట్ వేసినట్టు ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఫింగర్ ఇలా మధ్యలో ఈ గ్యాప్లో ఇలా పెట్టేసుకొని 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఈ గ్యాప్లో నుంచి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి కొద్ది లూజ్గా, మరీ టైట్ కాకుండా కొద్ది లూజ్గా పెట్టుకొని లెంత్ అనేది చూసుకోండి. 1 ఇంచ్ అన్న 2 ఇంచ్ అన్న ఎంత లెంత్ కావాలో చూసుకొని అప్పుడు ఇలా టైట్గా ఒక 2-3 నాట్ వేసేస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్. కాటన్ థ్రెడ్ వచ్చేసి పళ్ళు అయితే ఏదైతే కలర్ ఉంటుందో మ్యాచింగ్ కలర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించదు, లోపల థ్రెడ్ సిల్క్ థ్రెడ్ లోపటికి ఉంటుంది కాబట్టి కనిపించండి పెద్దగా. ఇలా వేసుకున్న తర్వాత చిన్న హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్ అండి, జరీ థ్రెడ్, గోల్డెన్ జరీ థ్రెడ్ ఇలా ఇక్కడ నాట్ వేసేసుకుంటే ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి. చుట్టేసి వేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడ టజిల్ వేసుకోవడానికి అయితే ఎక్కడ నిడిల్ అనేది ఎక్కడ యూజ్ చేయనండి. డైరెక్ట్గా సిల్క్ థ్రెడ్ 150 స్టాండ్స్ ఏదైతే ఉందో నేను డైరెక్ట్ గ్లూ అదని పెట్టేసి అలా రెడీ చేసి పెట్టుకొని డైరెక్ట్ యూజ్ చేస్తానండి. నిడిల్ అనేది ఎక్కడ యూజ్ చేయను. మీరు అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి ఇలా వేసేసుకొని మళ్ళీ నీడిల్ అనేది కిందికి లాగేస్తే సరిపోతుంది. కింద ఇక్కడ ట్రిమ్ చేసుకోండి సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా, నీట్గా గ్రాండ్ లుక్ చాలా బాగా అనిపిస్తుందండి ఫ్రెండ్స్. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి, ఎంత బాగా అనిపిస్తుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ కాకుండా 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి. ఇలా నేను చూసుకోకుండా 1 ఇంచ్ గ్యాప్ అని చెప్పేశాను, సారీ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్స్ చేసి చెప్పండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.